రోజుకు కేవలం 15 నిమిషాలు వ్యాయామం చేస్తే బరువు వేగంగా తగ్గిపోతారని సోషల్ మీడియాలో వేలాది వీడియోలు చెప్తున్నాయి. కొందరు 15 నిమిషాల్లోనే నెలకు 5 నుంచి 10 కిలోల వరకు తగ్గవచ్చని కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ ఇది నిజమేనా? లేక ఇది మరో ఫిట్నెస్ అపోహ? ఈ వీడియో చివరి వరకు చూస్తే 15 నిమిషాల వ్యాయామం వెనుక ఉన్న అసలు సైన్స్ మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకు 15 నిమిషాల వ్యాయామం అంతగా వైరల్ అయింది? ఇప్పటి బిజీ జీవితంలో చాలా మందికి జిమ్కి వెళ్ళడానికి గంట సమయం కూడా ఉండదు. అందుకే 15 మినిట్స్ వర్కౌట్ అనే కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. సోషల్ మీడియాలో కొన్ని కారణాల వల్ల ఇది ఎక్కువగా వైరల్ అయింది. తక్కువ సమయం, ఇంట్లోనే చేయవచ్చు, ఎలాంటి పరికరాలు అవసరం లేదు, బరువు తగ్గడానికి సులభ మార్గంగా కనిపిస్తుంది. కానీ అసలు ప్రశ్న, 15 నిమిషాలు నిజంగా సరిపోతాయా? శాస్త్రం ఏమి చెప్తోంది? నిపుణుల ప్రకారం బరువు తగ్గడం అనేది ఒక వ్యాయామం మీద ఆధారపడదు. 3 విషయాలు ముఖ్యమైనవి. క్యాలరీలు ఎంత ఖర్చు అవుతున్నాయి? ఆహారం ఎలా ఉంటుంది? క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నారా? 15 నిమిషాల వ్యాయామంలో ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయి? వ్యక్తి బరువు, వయసు, వ్యాయామ తీవ్రతను బట్టి. తేలికపాటి వ్యాయామం 40 నుంచి 80 క్యాలరీలు, మోస్తారు వ్యాయామం 80 నుంచి 150 క్యాలరీలు, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ 150 నుంచి 250 క్యాలరీలు. అంటే కేవలం 15 నిమిషాల వ్యాయామం చేసినంత మాత్రాన భారీగా బరువు తగ్గడం సాధ్యమే కాదు. అయితే ఎందుకు కొందరు వేగంగా బరువు తగ్గుతున్నారు? దానికి కారణం ఏంటి? ఆహార నియంత్రణ, వ్యాయామంతో పాటు డైట్ మార్చడం, చక్కెర తగ్గించడం, టీ, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్లు తగ్గించడం, నిద్ర మెరుగుపరచడం, రోజంతా ఎక్కువగా నడవడం. అంటే బరువు తగ్గడానికి వ్యాయామం ఒక్కటే కారణం కాదు. 15 నిమిషాల వ్యాయామం వల్ల వచ్చే ప్రయోజనాలు: గుండె ఆరోగ్యం మెరుగవుతుంది, మెటబాలిజం పెరుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, శరీరంలో శక్తి కూడా పెరుగుతుంది, కొవ్వు క్రమంగా తగ్గుతుంది. ఏ వ్యాయామాలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి? జంపింగ్ జాక్స్, స్క్వాట్స్, మౌంటైన్ క్లైంబర్స్, బర్పీస్, ప్లాంక్స్, హైనీస్. ఈ వ్యాయామాలను కలిపి HIIT విధానంలో చేస్తే మంచి ఫలితాలు కనిపించవచ్చు. ఈ నిపుణులు ఏమంటున్నారు? ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ప్రతి వారం కనీసం 150 నిమిషాల మోస్తారు వ్యాయామం లేదా 75 నిమిషాల తీవ్రమైన వ్యాయామం చేయాలి. అంటే రోజుకు 150 నుంచి 30 నిమిషాల వ్యాయామం ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. అసలు సోషల్ మీడియాలో ఉన్న పెద్ద అపోహ, 15 నిమిషాల్లోనే భారీగా బరువు తగ్గిపోతారు. ఇది పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే వ్యాయామం మాత్రమే చేస్తే సరిపోదు. ఒక వారంలో భారీ మార్పులు రావు. ప్రతి ఒక్కరి శరీరం ఒకేలా స్పందించదు. అసలు నిజం ఇదే. రోజుకు 15 నిమిషాల వ్యాయామం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, బరువు తగ్గే ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది. కానీ అద్భుతంగా ఒక్కసారిగా బరువు తగ్గించే మాయ పద్ధతి కాదు. బరువు తగ్గడానికి అసలు రహస్యం ఒక్క వ్యాయామంలో లేదు. సరైన ఆహారం, మంచి నిద్ర, క్రమం తప్పకుండా చేసే వ్యాయామం, ఒత్తిడిని తగ్గించడం, ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడే నిజమైన ఫలితాలు కనిపిస్తాయి. వేగంగా మారుతున్న ప్రపంచంలో నిజాలను మీ ముందుకు తీసుకువచ్చే విశ్వసనీయ వార్తా వేదిక. బ్రేకింగ్ న్యూస్ నుంచి రాజకీయాల వరకు, నేర పరిశోధనల నుంచి వ్యాపార విశ్లేషణల వరకు, వినోదం నుంచి అంతర్జాతీయ పరిణామాల వరకు, నిజమైన కథలు, నిజమైన మనుషులు, నిజమైన ప్రభావం. ప్రతి వార్తలో నమ్మకం, ప్రతి కథనంలో నిజం. నిజాల కోసం, ప్రజల కోసం C23 ఛానల్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్.